యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ప్రతిరోజు కూడా మీరు బలపడుతున్నారని ఆ వార్త విని నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. మీరు చాలా మటుకు కామెంట్స్ ద్వారా, ఆ రీతిగానే వాట్సాప్ ద్వారా నాతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలాసార్లు మన యొక్క జీవితంలో మనము ఓడిపోతామనే భయము చాలామందికి ఉంటున్నది. ఒక దినాన యెహోషువ కూడా ఈ విధంగా భయపడ్డాడు. ఒక రోజున యెహోషువ కూడా ఈ రీతిగా భయపడ్డాడు. అంతేకాదు, మరి ప్రజలందరూ కూడా మోషే ఇంకా ఉండడు, దేవుడు తీసుకుని వెళ్తాడన్న ఒక మాట చెప్పినప్పుడు చాలా భయపడిపోయారు వాళ్ళందరూ కూడా. అయితే మోషే ఒక చక్కటి మాట అంటాడు. రండి చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనములో ఆయన రీతిగా అంటాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. చూసారా ఈ మాట? చాలాసార్లు మరి తల్లిదండ్రులు లేరని, మనకు బాగా కావలసిన వారు మహిమలోకి వెళ్ళిపోయారని చాలా దిగులు పడిపోతూ ఉంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, భయపడకు, అసలు నీతో వచ్చేటువంటి వాడు ఎవడో తెలుసా? ఈ లోకాన్ని సృష్టికర్త నీతో కూడా ఉన్నాడు. ఈ లోకాన్ని ఏలేటువంటి వాడు నీలో ఉన్నవాడు. కాబట్టి ఎందుకు భయము? ఆయనే మన పక్షానుంటే మనకి ఇంక శత్రువు ఎవరవుతారు? ఎటువంటి శత్రువు వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఎందుకనంటే నీతో వచ్చేటువంటి వాడు ఆయనే, నిన్నెన్నడు ఎడబాయుడు, నిన్ను విడువడానని చెప్పాడు. ఇదిగో సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమిత్రమా, ఎందుకు భయపడిపోతూ ఉన్నావు? భయపడకు. ప్రభు నీ నావలో ఉండేది యేసుప్రభుల వారే. నీ జీవితాన్ని, నీ జీవిత నావలో ఉండేది యేసుప్రభుల వారే. కాబట్టి ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? చక్కగా దరి చేర్చగలుగుతాడు ఆయన. నీ జీవితాన్ని మార్చగలుగుతాడు ఆయన. నీ జీవితంలో సంతోషాన్ని చిగురింప చేయగలుగుతాడు ఆయన. నీ జీవితాన్ని చక్కటి దారికి నడిపించేటువంటి దేవుడు ఆయన. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను అంతగా దేవునిలో లేను కదా, అయినా కూడా దిగులు పడకు. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే దేవునిలో ఇంకా ఎదగడానికి ఇష్టపడుచు వెడుతూ ఉంటావు. అంతేకాదు, ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా దేవుడు నిన్ను చక్కగా ఆదరిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినప్పటికీ కూడా ఈ అపాయమునకు నేను భయపడను. ఎందుకో తెలుసా? ఆయన దుడ్డుకర నన్ను ఆదరిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమిత్రమా, భయపడకు, దిగులు పడకు. అది నేను చెప్పేది ఈ దినాన. చాలా మట్టుకు దిగులు పడుచు ఉన్నావు. దిగులు పడకు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రభు నీ పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట ఎవరైనా నిలవగలుగుతాడా? ఏ యొక్క వ్యాధి అయినా నిలవగలుగుతుందా ఆయన ముందర? ఏ యొక్క పరిస్థితి అయినా ఆయన తల వంచి వెళ్ళిపోవాల్సిందే. ఈవెన్ డెత్ కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ హిమ్. యేసు ప్రభులు వారు అలాగే వెళుతూ ఉంటే, ఒక విధవరాలు తన ఏకైక కుమారుడిని పోగొట్టుకొని దిగులు పడుతూ అలాగా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ వస్తూ ఉంటే యేసు ప్రభు అలాగే వెళుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ యొక్క చావుని అలాగా తన నుండి వెళ్ళిపోకుండా చావును కూడా ఆపేశాడు దేవుడు. అక్కడ ఆపివేసి ఆ వ్యక్తిని బ్రతికించి ఆ అమ్మకి ఇచ్చినప్పుడు ఎంత సంతోషం ఉన్నది. కాబట్టి ఏది కూడా ఆయన దాటిపోలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకో. అటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీతో పాటు నడుస్తూ ఉన్నాడు. అంతేకాదు, భయం వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు ఆయన వైపు నువ్వు చూసుకుంటే ఆయన వెంటనే తనకు సన్నిధి కాంతితో నిన్ను నింపుతాడు, నీకు జయ జీవితం ఇస్తాడు. ఎటువంటి హోరుగాలి వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా భయపడేటువంటి సీన్ అస్సలు ఉండదు. కీర్తన గ్రంథంలో మనకు బాగా తెలిసిన ఒక కీర్తన 46వ కీర్తనలో, ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకుడు ఆయన సెలవిస్తూ అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. పర్వతము కూడా కదిలినా కూడా మేం మాత్రము భయపడము అనే ఒక మాట. ప్రియమిత్రమా, భయపడకు. నీ జీవితంలో చక్కగా నడిపించేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి దిగులు అస్సలు చెందకు. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుడు నిన్ను కాపాడడానికి సమర్థ. ఒక వ్యక్తి ఈ రీతిగా అనుకున్నాడంట, నేను ఈ అప్పు బాధ నుంచి నేను తట్టుకోలేను, కాబట్టి నేను చనిపోతాననేసి బాధపడిపోయాడు, చింతపడిపోయాడు. ఒక పాయిజన్ బాటిల్ కొని ఆ రోజు చనిపోదామని నిర్ణయించుకున్నాడు. అటువంటి సమయంలో
బజారుకి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి తనకి తటస్థించి ఈ రీతిగా అన్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేసేసే అంకుల్ అని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆ మాట పట్టుకొని అతను వెళ్ళి ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకొని ఎంతో ఏడ్చి పొద్దున లేసి తన డ్యూటీకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో అక్కడ 4th పే కమిషన్ అనేసి ఒకేసారి అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారంట. అటువంటి సమయంలో అతను చాలా సంతోషించాడు. ప్రభు ఎంత వండర్ఫుల్ చేశాడు, ఎటువంటి సమస్య అయినా సరే తీర్చగల సమర్థుడు నీ పక్షాన ఉన్నాడు, కాబట్టి దిగులు చెందకు, భయపడకు అని తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయ్యా. చాలామంది దిగులు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు వాళ్ళ జీవితం పట్ల. ఆయన మీ ఆదరణ దయచేయండి తండ్రి. మీ హస్తముతో ప్రభు వారిని తాకండి ప్రభు యేసయ్యా. అయ్యా మీ మేలుతో తృప్తిపరచండి నాయన. దిగులు పడకుండా నెమ్మదైన జీవితాన్ని బిడ్డలకు దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. దీని ఆశీర్వాదాలతో కూడా వారు నింపవలసింది వేడుకుంటూ ప్రభు యేసయ్య సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.